వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాన్నే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో వేగంగా జరుగుతున్న పరిణామాలను సమన్వయంతో గమనించి తక్షణమే నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక లేటెస్ట్ టెక్నాలజీ, మౌలిక వస్తువులు, ప్రతిభావంతమైన మానవ వనరులు, ఇక గ్లోబల్ కంపెనీల ఉనికి ఇవన్నీ కలిసి వచ్చే నగరంగానే హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రదేశం అని కూడా పేర్కొన్నారు ఆయన. ఇక జిఎస్టీ కౌన్సిల్ తరహాలోనే ఏఐ రంగానికి ఒక సమగ్ర విధాన వ్యవస్థ ఖచ్చితంగా అవసరం అని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఏఐ నియంత్రణ చాలా అవసరం. ఏఐ నియంత్రణ, అభివృద్ధి, నైతిక ప్రమాణాలు, డేటా భద్రత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన దిశానిర్దేశం ఉండేందుకు నేషనల్ ఏఐ కౌన్సిల్ మరి దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయండి అని కూడా ప్రధాని మోదీని కోరారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ కొన్ని కీలక అవకాశాలను కోల్పోయింది. మరి దాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత ఏఐ సెకండ్లో అలాంటి తప్పుదం పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అయితే ఈసారి భారత్ కేవలం అనుసరించే దేశంగా కాదు, ఎదగాల్సిన దేశంగా అవసరం ఉందని కూడా అన్నారు. మరి ఇప్పటి వరకు భారత్ ప్రధానంగా సాఫ్ట్వేర్ సేవల రంగంలోనే తన మార్కును చాటుకుంది. మరి ఇకపై కోర్ టెక్నాలజీ ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఏఐ చిప్స్ అంటే జీపీయూ, అధిక సామర్థ్య డేటా సెంటర్లు, డేటా స్టోరేజ్ ఫార్మాట్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మరి గ్లోబల్ సప్లై చైన్స్లో కీలక భాగస్వామిగా భారత్ కనుక ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి, తయారీ ఇవన్నీ సమగ్రంగా ముందుకు సాగాలని చెప్పారు. అయితే హైదరాబాద్ను మనం చూస్తే ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని కూడా రేవంత్ చెప్పారు. మరి ఆ సంస్థ ద్వారా ప్రస్తుతానికి రీసెర్చ్ ఆధారిత విద్య, ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయే నైపుణ్యాల అభివృద్ధి, స్టార్టప్ సంస్కృతి ఒకే వేదికపైకి తీసుకొస్తున్నామని కూడా చెప్పారు. అయితే యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసి ఆవిష్కరణలకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని కూడా మోదీని కోరారు. అయితే టెక్నాలజీ ప్రపంచంలో మార్పులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అందువల్ల ఏటా ఒక్కసారి సదస్సు నిర్వహించడం సరిపోదని కూడా ఇంకా చాలాసార్లు నిర్వహించాల్సిందిగా అభిప్రాయపడ్డారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఏ సదస్సు నిర్వహిస్తేనే తాజా ధోరణులను త్వరగా అర్థం చేసుకొని విధానాలను సవరించుకోవచ్చన్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని రకాల సదుపాయం మా దగ్గర కలిగి ఉన్నాయని కూడా భరోసా ఇచ్చారు. మరి ఇప్పుడు తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచ ఏఐ మ్యాప్పై ప్రముఖ కేంద్రంగా నిలబెట్టే దిశగానే ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.